శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాల గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ శక్తిపీఠాలని గుర్తించడానికి ఎటువంటి ఐతిహాసిక ఆధారాలు లేవు. పురాణాలు, శాసనాలు ఆధారముగా వాటిని గుర్తించడం జరిగింది. వాటిని శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు మన దేశంలోనే కాక పాకిస్తాను, శ్రీశైలం, టిబెట్, నేపాల్ దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనేవి ఈ విషయంలో విభేదాలు ఉన్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని వేరువేరు లెక్కలు ఉన్నాయి. పరిశోధనలు అంచనాల మేరకు ఆసియా ఖండంలో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. శక్తి పూజా నైవేద్యాన్ని తెలుసుకోవడం అవసరం. ప్రతి మానవుడు శక్తి పూజా విధానం గురించి తెలుసుకుందాము. మానవుడు తినబుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచించసాగాడు. ఈ శక్తులన్నటి వెనుక ఒక విశిష్టమైన శక్తి ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ శక్తిని దేవుడు అనుకున్నాడు. ఆ దేవునికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ, మగ అని విడదీసి పూజించడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అందివ్వసాగాడు. అందులోని స్త్రీ దేవతలు ఎక్కడ మహిమనిస్తూ భయభక్తులతో పూజించసాగాడు. అందులో స్త్రీ దేవతలు ఎక్కువ మహిమా శక్తులు, భయభక్తులతో ఆరాధన చేశారు. ఈ ప్రక్రియను త్రిమూర్తులు కల్పన రూపం దాల్చి వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనుకున్నాడు. వారు క్రమంగా సృష్టి, స్థితి, లయ కర్తల్ని పేర్కొన్నాడు. వీరి భార్యలను సరస్వతి, లక్ష్మి, పార్వతి అనియు వీరు విద్యా, ధన, మాతృరూపాల్లో ఉన్నారని అన్నాడు. ఈ విషయము ప్రకృతికి ఒక్కటే అయిన మానవుడు తనకిష్టమైన రూపాలలో, తనకిష్టమైన రీతిలో ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇలా ఆరాధిస్తూ జీవనం కొనసాగించాడు. అష్టాదశ శక్తిపీఠాలు పురాణ కథ. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతుర్ని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె పార్వతీ సతీదేవి అనగా దాక్షాయిని తండ్రి మాటలకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి ఆ శివుడు వారించిన వినకుండా ప్రమద ఘనాల్ని వెంట పెట్టుకుని శివుడి మాట లెక్క చేయకుండా యాగానికి వెళ్ళింది పార్వతీదేవి. అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమయ్యింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివ దేహము భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ణి శాంతింపచేయడానికి చక్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా ఖండించారు విష్ణుమూర్తి. ఆ శరీర భాగాలు పడిన చోటే అష్టాదశ శక్తిపీఠాలను పేర్కొనడం జరిగింది. ఇది దేవి భాగవతంలో వివరంగా ఉంది. కానీ సతీ
వినియోగం భరించలేక శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన తన జ సతీ వియోగం శివుడు భరించలేకపోయాడు. అతను సతీదేవిని అంటిపెట్టుకుని సతీదేవి భౌతికాయాన్ని అంటిపెట్టుకుని జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థన మన్నించి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని శరీరాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యము మరలా చేసేలాగా చేశాడనమాట. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాన్ని శక్తిపీఠాలుగా భక్తులు, ముఖ్యంగా తంత్ర సాధకులు ఆరాధన స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిని మాత భైరవునితో దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాలని ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకము లంకాయానం శాంకరీదేవి కామాక్షి కాంచీపురే ప్రద్యుమ్నే శృంగలాదేవి చాముండా క్రౌంచపట్టకే ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికే కొల్హాపురే మహాలక్ష్మి మహావీర్యే ఏకవీరిక ఉజ్జయినాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక ఓజ్జానాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరీ వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ సపీఠకాని యోగినామపి దుర్లభం. సాయంకాలే పఠేన్ నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం అంటూ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల ఆదిశంకరాచార్యులు గారు చెప్పిన ఈ శ్లోకం ఆధారంగా ప్రామాణికంగా తీసుకుని అష్టాదశ శక్తిపీఠాలని వాటి విశిష్టతని ప్రతి దేశంలోని పర్యటన చేస్తూ ఆదిశంకరాచార్యులు అందరికీ వివరించిన విషయాల్లో ఈ అష్టాదశ శక్తిపీఠాల వివరణ కూడా చాలా విపులంగా ఆయన చెప్పారండి.